జూబ్లీ హిల్స్ జడ్జిమెంట్కి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందిస్తూ ఉన్నాము. రెండో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతోంది. రెండు రౌండ్లలో కలిపి 1091 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు. ఫస్ట్ రౌండ్లో కాస్త తక్కువ ఓట్లే వచ్చాయి, లీడ్ కూడా చాలా తక్కువగానే ఉంది. కేవలం 62 ఓట్లకే 62 ఓట్ల లీడ్కి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యింది. కొంత ఇంత నెక్స్ట్ రౌండ్లో కూడా అలాగే వస్తే ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండటం సహజం. అదే విధంగా మొదటి రౌండ్లో కనిపించిన లీడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, లీడ్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రావడం కూడా కరెక్టే. ఎందుకు అంటే ఈ విధంగా నెక్ ఉంటే తమకు పట్టున్న వేరే డివిజన్లో ఖచ్చితంగా లీడ్లోకి దూసుకుపోతామని బీఆర్ఎస్ కూడా భావించడం కూడా సహజం. సో అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా షేక్పేట్లో 62 ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ వెంగళరావు నగర్ ఎర్రగడ్డకు వచ్చేటప్పటికి 1091 ఓట్ల లీడ్లోకి వెళ్ళిపోయారు. సో రెండో రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ 9691 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడితే బీఆర్ఎస్ పార్టీకి 8609. ఇది రెండో రౌండ్కి సంబంధించి. మొదటి రౌండ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 8926 ఓట్లు పడితే బీఆర్ఎస్ పార్టీకి 8864 ఓట్లు పడ్డాయి. మొదటి రౌండ్లో 62 ఓట్ల మెజార్టీ కనిపించింది. రెండో రౌండ్లో 1090 ఓట్ల మెజార్టీ కనిపిస్తుంది. 1090 ప్లస్ 62 కలిపితే 1100 చేంజ్ ప్రస్తుతం ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి రెండో రౌండ్కి కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, కౌంటింగ్ సెంటర్ దగ్గర కావచ్చు ఉత్సాహం కనిపిస్తోంది. సో 1144 ఓట్ల లీడ్లో 1144 ఓట్ల లీడ్తో ప్రస్తుతం సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ దూసుకుపోతోంది. మొత్తం రెండు రౌండ్లలో కలిపి 1144 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముందుకెళ్తోంది. జూబ్లీ జడ్జిమెంట్ గురించి ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బయట చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ కూడా వేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీ అనే దాని మీద విపరీతంగా బెట్టింగ్లు పందాలు కాస్తూ ఉన్నారు. ఇల్లీగల్ అయినప్పటికీ కూడా అదో రకమైన ఉత్సాహం. ఎందుకో ఎప్పుడూ లేనంత ఒక ఎగ్జైట్మెంట్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన తీర్పుని ఇవ్వబోతున్నారు, బీఆర్ఎస్కి ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు అనే డిస్కషన్ తెలంగాణ వ్యాప్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. అందుకని ఎంతో ఉత్సాహంగా ఈ రిజల్ట్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. రెండోది ఏంటంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనకు రెఫరెండం అని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఈ మాట నేరుగా అనకపోయినప్పటికీ కూడా మా పాలనను చూసి, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న డెవలప్మెంట్ని చూసి, అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను చూసి మాకే ఓటేస్తారు అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారు, సిట్టింగ్ స్థానాన్ని మాకే అప్పగిస్తారు అనేది కేటీఆర్తో సహా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ లేనంతగా గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో ఏ రకమైన ఎగ్జైట్మెంట్ కనిపించిందో, గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఏ రకమైన ఉత్సాహం కనిపించిందో, ఇప్పుడు చాలా కాలం తర్వాత మీకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అదే రకమైన ఉత్సాహం అన్ని పొలిటికల్ పార్టీల్లో కూడా కనిపిస్తుంది. ప్రజల్లో కూడా అదే రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగినప్పటికీ కూడా ఈ స్థాయిలో డిస్కషన్ పెద్దగా లేదు. ఈ స్థాయిలో డిస్కషన్ జరగలేదనే చెప్పాల్సి ఉంటుంది. పెద్దగా లైట్ తీసుకున్నారు. ఎందుకో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అక్కడ కూడా అభ్యర్థి ఇదే మాదిరిగా గెలిచిన కొద్ది రోజులకే ఆవిడ రోడ్డు ప్రమాదంలో చనిపోవటం, ఆ తర్వాత ఉప ఎన్నిక రావటం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు కూడా అది పెద్ద ఎలివేషన్ లేదు, జనాల్లో కూడా దాని గురించి పెద్దగా డిస్కషన్ జరగలేదు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాత్రం అలా కాదు, అందుకు భిన్నమైన వాతావరణం మనకు కనిపిస్తోంది. గతంలో తెలంగాణలో 2023లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ఏ రకమైన సిచ్యువేషన్ ఉందో, ఏ రకమైన ఉత్సాహభరితమైన ఆ ఎన్నికల సందడి రాష్ట్రం అంతా కనిపించిందో, ఇప్పుడు ఒకే ఒక ఉప ఎన్నికకు సంబంధించి, అది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ ఈక్వేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పర్టికులర్గా ముస్లిం ఓట్లు అత్యధికం ఉండటం కావచ్చు, ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండటం కావచ్చు, అట్లాగే అత్యధిక ధనికులు ఉండే నియోజకవర్గం కూడా ఇదే కావటం కావచ్చు, అత్యధిక బస్తీలు ఉన్న నియోజకవర్గం కూడా ఇదే కావటం కావచ్చు. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్. సిట్టింగ్ స్థానంలో ఉన్న అభ్యర్థి చనిపోవటం, ఆ చనిపోయిన నేపథ్యంలో ఆ సింపతి ఓట్లు అటువైపు పడతాయా, లేకపోతే ప్రభుత్వ పాలన చూసి ఇటువైపు ఓట్లు వేస్తారా,
అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారా, ప్రతిపక్ష పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనే ఈక్వేషన్స్ నేపథ్యంలో హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాబోతున్నాయి. 2 రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1144 ఓట్ల లీడింగ్లో నవీన్ యాదవ్ ముందుకు దూసుకుపోతున్నారు. 3వ రౌండ్కి వచ్చేటప్పటికి ఇదే ఈక్వేషన్ కంటిన్యూ అవుతుందా, ఇదే డామినేషన్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే 3వ రౌండ్కి వచ్చేటప్పుడు తగ్గుతుందా, మళ్ళీ బీజేపీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా లీడ్లోకి వచ్చే అవకాశం ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. 2వ రౌండ్ వచ్చేటప్పటికి ఒకసారి ఓట్ల మొత్తాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీకి 18,656 ఓట్లు నమోదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 17,509. సో 1100 ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్తున్నప్పటికీ కూడా ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు దూసుకురావటం కూడా వెరీ 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 ఇంట్రెస్టింగ్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. అంటే గెలుపు అంత సునాయాసం కాదు, గెలుపు అంత తేలిక కాదు, ఇది చాలా కష్టమైన ఎన్నిక. సో అనేక రకాల ఈక్వేషన్స్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో అందుకని క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లందరూ కూడా విపరీతంగా కష్టపడ్డారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు, ముఖ్యమంత్రికి ప్రతి గల్లీలో తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. సో ఈక్వేషన్స్లో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారా, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారా, లేదా బీజేపీని ఎన్నుకుంటూ ఉన్నారా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకసారి హేమ దగ్గరికి వెళ్దాం. మా కొలీగ్ హేమ ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నారు. సో అందరు అభ్యర్థుల దగ్గర కూడా మా టీం మొత్తం ఉంది. సో వాళ్ళ రియాక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇంటి దగ్గర, ఎందుకంటే ఆల్రెడీ 1144 ఓట్ల లీడింగ్లో నవీన్ యాదవ్ మనకు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ యాదవ్ కౌంటింగ్ సెంటర్లో ఉన్నారు క్యాండిడేట్ కాబట్టి. సో ఆ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏమంటూ ఉన్నారు, ఇంటి దగ్గరికి ఎవరైనా కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారా, ఈ 1144 ఓట్ల మెజార్టీ పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి హేమ? ఎస్, మొత్తానికి ఇందాక మీరు అన్నట్టుగానే ఈ విజయం అంత ఈజీ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చూపించిన విధంగానే చాలా తక్కువ డిఫరెన్స్తో ప్రస్తుతం ఎవరు విన్ అవుతారు అనేది మాత్రం చాలా లీస్ట్ మెజారిటీతో విన్ అవుతారని అర్థమవుతుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లో కూడా చూసుకుంటే అటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 2 కూడా టగ్ ఆఫ్ వార్గానే ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం 1144 ఓట్లతో కొంచెం ముందంజలో ఉంది, మెజారిటీతో ఉంది. ఇంకా మొత్తం కేవలం 2 రౌండ్లే అయ్యాయి. ఇలా ఈవినింగ్ వరకు కూడా 10 రౌండ్లు ఉండబోతున్నాయి. సో 10 రౌండ్లో ఏదైనా మారొచ్చు, అటు బీఆర్ఎస్కి పడవచ్చు, లేదా బీజేపీ కూడా పుంజుకోవచ్చు, లేదా కాంగ్రెస్కి కూడా మరిన్ని ఓట్లు పడవచ్చు. ఇక ఇందాక మీరు అన్నట్టుగా ప్రస్తుతం నవీన్ యాదవ్ అక్కడ ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వీళ్ళ ఇంటి దగ్గర అంటే అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర చూసుకున్నట్టయితే మొన్న ఏ రోజైతే పోలింగ్ డే అయిందో ఆ రోజు ఈవినింగే పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ అన్న నవీన్ యాదవే గెలుస్తాడు అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సందడి వాతావరణం క్రియేట్ అయింది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎవరు కూడా కనిపించడం లేదు. కార్యకర్తలంతా కూడా ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరగబోతోంది అంటూ కూడా ప్రతి ఒక్కరు ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదర్ కానివ్వండి, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ప్రస్తుతం అన్ని టెంపుల్స్ ఒక రౌండ్ వేస్తూ ఉన్నారు తమ ఇంటి మనిషి అయినటువంటి నవీన్ యాదవ్ గెలవాలని. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇది 3వ పోటీ చేయడం. 2014లో పోటీ చేసినారు, అప్పుడు ఓడిపోయినారు. 2018లో పోటీ చేశారు, అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ముచ్చటిగా 3వ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నారు. సో ఎలా అయినా సరే గెలవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులంతా కూడా అన్ని ఆలయాలకి తిరిగి పూజలు నిర్వహిస్తుంటే, మరొక వైపు కార్యకర్తలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. రౌండ్కి కూడా చాలా ఉత్కంఠ నెలకొంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్కి కూడా ఓట్లు పెద్ద ఎత్తునే పడుతున్నాయి. మొదటి రౌండ్లో చూసుకుంటే కేవలం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 64 ఓట్లు తేడా మాత్రమే ఉండింది. 2వ రౌండ్లో మాత్రం ఏకంగా 1444 ఓట్లు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముందంజలో ఉంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం లెక్కిస్తున్నటువంటి ఓట్లు షేక్పేట్ అండ్ బోరబండలు ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ అండ్ ఎర్రగడ్డలు ఉన్నటువంటి కొన్ని బూత్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. షేక్పేట్ అనేది మొదటి నుంచి కాంగ్రెస్కి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆదరిస్తూ ఉన్నారు. షేక్పేట్లో జరిగినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలే కానివ్వండి, అండ్ రీసెంట్గా ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమని తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అక్కడికి మంత్రులంతా, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి గడ్డం వివేక్ కానివ్వండి, ఇతర జూపల్లి కానివ్వండి, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి కొన్ని నవీన్ యాదవ్ ఇంటి దగ్గర మీ వెనక కొంతమంది ఎవరో వాళ్ళ అనుచరులు నిలబడి ఉన్నట్టు మీరు లైవ్ ఇస్తుంటే వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఒకసారి వాళ్ళతో ఏమైనా మాట్లాడిస్తారంటే 1144 ఓట్ల లీడింగ్ వచ్చింది కదా, ఇదే లీడ్ కంటిన్యూ అవుతుందా, మీ నాయకుడు గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడగండి ఒకసారి.
యా మొత్తానికి మీరు అన్నట్టుగా మన లైవ్ చూసి కొంతమంది ఇప్పుడు ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. ఆల్రెడీ లీడ్ 1144 ఉంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. మరికొద్ది నిమిషాల్లోనే మనందరం కూడా సంబరాలు కూడా జరుపుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మేడం. అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అటు బీఆర్ఎస్ కూడా ముందంజకు వస్తూ ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. సో ఉండబోతుంది అనుకున్నారా? నిజంగా మీ అన్న గెలవబోతున్నాడు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు. ముందుంది ముసుర్ల పండుగ, ఇంకా అన్ని రౌండ్లు పూర్తి అవ్వలేదు. టోటల్గా మొత్తం అన్ని రౌండ్లు, ప్రతి రౌండ్లో కూడా అన్నకు ఖచ్చితంగా లీడ్ వస్తుంది. పోటీ వాళ్ళు ఎంత పోటీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా నవీన్ యాదవ్ అన్న దాదాపు జూబ్లీహిల్స్ ప్రాంతంలో చాలా అందరికి కూడా బీద వాళ్ళతో గతంలో కూడా పోటీ, ఇప్పుడు నిజంగా నవీన్ యాదవ్ కి ఇక్కడ ఉన్న అభిమానులు ఆదరిస్తే గతంలో కూడా పోటీ చేస్తారు, అప్పుడు ఓడిపోయారు కదా మేడం. గతంలో గురించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత ద్రోహిస్తులో ఈ ప్రాంతాన్ని డెవలప్ కాకుండా ఎంత మోసం చేసిండ్రో దానికి నిదర్శనం కూడా ఈ ప్రాంత ప్రజలు మరికొద్ది నిమిషాల్లో రిజల్ట్ కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంతో పోలిస్తే ఈరోజు రేవంత్ అన్న సర్కారు ముందుకొచ్చి నవీన్ అన్నటువంటి మంచితనాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గొప్పగా ఒక లీడర్గా తీర్చిదిద్దబోతా ఉన్నారు. ఇది చరిత్రలో నిలవబోయే సంఘటన మరికొద్ది నిమిషాల్లో కూడా మీరు అందరూ చూస్తారు మేడం. ఒకవేళ గెలిస్తే నిజంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ నవీన్ యాదవ్ చేస్తాడని నమ్మకం ఉందా? 100% ఉన్నాయి కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఈరోజు ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయంతో, సంకల్పంతో కంకణం కట్టుకొని ఈరోజు నవీన్ అన్న కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ప్రాంతంగా ఆ ప్రజలను ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నటువంటి మరికొద్ది నిమిషాల్లో కూడా ఆనందోత్సవాలను చూస్తారని చెప్పేసి ఈ బిగ్ టీవీకి మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. ఖచ్చితంగా మేము సంబరాలకు రెడీ చేసుకోవడం ఏంది మేడం, నవీన్ అన్న మా భుజ స్కంధాలపై ఎత్తుకొని ఊరేగిస్తాం మేడం. ఒకసారి మీరు చెప్పినట్టుగా వీళ్ళంతా సంబరాలకి కూడా తెచ్చిపెట్టుకున్నారా ఆల్రెడీ టపాసులు, స్వీట్లు అన్ని? క్రాకర్స్, స్వీట్స్ అన్ని అంటే తెచ్చుకున్నారా మేడం? అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు మేడం. మా సంతోషమే మాకు ఆనందం, ప్రజల ఆశీర్వాదమే మాకు సంతోషం. ఆ సంతోషంతోనే మేము వ్యక్తం చేస్తాం మేడం. పోలింగ్ డేనే సెలబ్రేట్ చేసుకున్నారు కదా మేడం. ఆల్రెడీ జనాల హృదయంలో గెలిచిపోయాడు మేడం. ఎలక్షన్స్లో సెకండరీ కానీ జనాల హృదయంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డగా, బీసీ బిడ్డగా నవీన్ అన్న అందరి మనసులు చూరగొని ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటూనే ఉన్నాం మేడం ప్రతిరోజు. ఓకే, ఒకసారి హేమ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా హేమ, వాళ్ళు ఓకే అనుచరులు అలా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ ఉత్సాహం అలా ఉంటుంది. లేరు ఇందాక నేను చెప్పినట్టుగా అంటే వాళ్ళ వైఫ్, తల్లి వాళ్ళందరూ ఎవరు లేరు, అంతా కూడా లేరు అంతా టెంపుల్ కి వెళ్ళారు. ప్రెసెంట్ కొంతమంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు. నవీన్ యాదవ్ ఫాదర్ అండ్ బ్రదర్స్ అంతా, అండ్ మొత్తం ఇంట్లో లేడీస్ అయితే అంతా టెంపుల్ కి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాలి అంటూ కూడా. ఇంకా మీకు తెలిసిందే కదా మహిళలు అంటే పూజలు ఏ విధంగా ఉంటాయి. సో వాళ్ళంతా పూజలు చేసుకుంటూ అందులో బిజీగా ఉన్నారు. మేబీ ఇంకొక 1-2 అవర్స్లో రావచ్చు. లీడ్ని బట్టి కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ పోలింగ్ డే రోజు ఎగ్జిట్ పోల్స్ని చూసి పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎలా అయినా సరే నవీన్ యాదవ్ గెలవబోతున్నాడని. ఎందుకంటే నవీన్ యాదవ్ ప్రస్తుతం అతను 43 years ఓల్డ్ ఉన్నారు. 40 years నుంచి కూడా ఇదే ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తి. మొత్తం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలో కూడా సొంత బిడ్డలాగా భావిస్తూ ఉన్నారు. ప్రచారం చేసినటువంటి సమయంలో కూడా మనం వెళ్ళి అప్పుడు కవరేజ్ చేసిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా సొంత బిడ్డలాగా కూడా ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నారు. తమ కొడుకులాగానే ప్రతి ఒక్కరు ట్రీట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య తనని గుర్తు చేసుకొని ఆ సమయంలో హెల్ప్ చేసామంటూ కూడా చెప్తున్నారు. సో మరికొద్ది గంట వాళ్ళ ఫ్యామిలీ వచ్చినాక ఒక్కసారి మాట్లాడించండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఏమో ఒకసారి బీహార్ అప్డేట్స్ వస్తున్నాయి, ఒక్కసారి ఆ రిజల్ట్ చెప్పి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఒక్కసారి చేయండి. ఒకసారి బీహార్ ఎన్నికల రిజల్ట్ చూద్దాం. జూబ్లీహిల్స్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జూబ్లీహిల్స్లో దాదాపు 1144 ఓట్ల